గ్రామానికి మరి కొన్ని క్షణంలో హెలికాప్టర్ అనేది మన విజువల్లో చూడొచ్చు. మొత్తంగా మహబూబాబాద్ జిల్లా రెడ్యాల గ్రామానికి ఎన్ఎం శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ యొక్క నాన్నగారు చనిపోయిన తరుణంలో పరామర్శించడానికి హెలికాప్టర్లో ల్యాండ్ అవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మనం విజువల్లో చూడొచ్చు. టోటల్గా శ్రీకాంత్ రెడ్డి ఎన్ఎం శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ యొక్క నాన్నగారిని పరామర్శించడానికి రేవంత్ రెడ్డి గారు హెలిప్యాడ్లో ఇప్పుడే ల్యాండ్ అయిన విజువల్లో మనం పూర్తిగా ఈ విజువల్లో చూడొచ్చు. దాంతో ఇక్కడ ప్రజలు కూడా చాలా ఇంటర్నెతంగా ఎదురు చూస్తున్న ఇది రెడ్యాల గ్రామం. ఈ రెడ్యాల గ్రామం సంబంధించిన ప్రజలు కూడా రేవంత్ రెడ్డి రాకకు ఎదురు చూస్తున్న ఆ సమయం కూడా ఇక్కడ పూర్తిగా చూడొచ్చు. ఇది సీఎం గారు మరికొద్ది క్షణంలో ఆ ల్యాండ్ అయి రెడ్యాల గ్రామానికి ఎన్ఎం శ్రీకాంత్ రెడ్డి వారి యొక్క నాన్నగారు చనిపోయిన తర్వాత పరామర్శించడానికి తను హెలికాప్టర్లో మరికొద్ది క్షణంలో దిగనున్నాడు. మనం ప్రస్తుతం అక్కడ హెలిప్యాడ్ యొక్క విజువల్స్ లైవ్లో ఇక్కడ ప్రస్తుతం అయితే మనం ఉన్నాం. దాంతోపాటు ఇక్కడ పోలీస్ బందోబస్తుల మధ్యలో అయితే ఈ యొక్క చూడొచ్చు. టోటల్గా అక్కడ హెలికాప్టర్ పూర్తిగా డౌన్ అయి మరికొద్ది క్షణంలో సీఎం రేవంత్ రెడ్డి దిగి ఇక్కడ ఉన్న రెడ్యాల గ్రామ ప్రజలకు శుభాది వందనాలు తెలియజేస్తూ ల్యాండ్ అయిన విజువల్లో మనం టోటల్గా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డికి కలవడానికి మాజీ కేంద్ర మంత్రి ప్రస్తుతం ఎంపీ బలరాం నాయక్ మరియు ప్రభుత్వ శాసనసభ్యులు డోర్నకల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన రామచంద్ర నాయక్ కూడా అక్కడ పూలగుచ్చులతో పూర్తిగా అక్కడి నుంచి ఆహ్వానిస్తున్న పరిస్థితి అయితే మన విజువల్లో టోటల్గా ఇక్కడ చూడొచ్చు. అక్కడి నుంచి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు అభినందనలు కూడా తెలియజేస్తున్న విజువల్లో కూడా మనం చూడవచ్చు. దాంతో అక్కడి నుంచి ఆ యొక్క వెహికల్లో ఇప్పుడే ఎక్కిన పరిస్థితి కూడా మనకు ఇక్కడ టోటల్గా మన లైవ్లో కూడా చూడొచ్చు. మరి ప్రజలైతే పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి రాకకు ఇక్కడ చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న విజువల్ కూడా చూడొచ్చు. దాంతోపాటు కొండ సురేఖ గారు కూడా ఈ యొక్క అటవీ శాఖకు సంబంధించిన కొండ సురేఖ కూడా ఈ యొక్క రెడ్యాల గ్రామాన్ని కూడా చేరుకున్నారు కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటు మొత్తంగా బ్లడ్పూర్ సంబంధించిన వెహికల్లో రేవంత్ రెడ్డి గారు రెడ్యాల గ్రామానికి చేరుకున్నారు. దాంతోపాటు బ్లడ్పూర్ యొక్క వెహికల్లో రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం అక్కడ చూడొచ్చు. విజువల్లో కూడా టోటల్గా చూపిస్తున్నారు. ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క రాకకు సంబంధించిన విజువల్స్. ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క కారు విజువల్లో కూడా టోటల్గా చూడొచ్చు. పొగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మరియు సంబంధించిన వాళ్ళు ఒక వెహికల్లో కొన్ని గంటల నుంచి నిలబడి కూడా చూస్తున్న విజువల్లో కూడా మనం చూడొచ్చు. దాదాపుగా భారీ పోలీసుల బందోబస్తుల మధ్యలో రేవంత్ రెడ్డి గారి యొక్క రాక అయితే కనిపించింది కూడా విజువల్లో చూడొచ్చు. మంచిగా చూసిందండి మనకెళ్ళి మంచిగా అక్కడ దూరం లేదు మళ్ళా లేచిపోతాడు. మళ్ళీ చూద్దాం.
దాంతోపాటు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ గారు మరియు ఎస్పీ ఐజీ అడిషనల్ కలెక్టర్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యారు. రేవంత్ రెడ్డి గారిని పూలగుచ్చులతో అందించి వాళ్ళు తిరుగు ప్రయాణాన్ని కూడా చేస్తున్న విజువల్లో మనం చూడొచ్చు. టోటల్గా ఇది రెడ్యాల గ్రామానికి సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి రాక దాంతోపాటు ఆర్టీఓ గారు కృష్ణవేణి గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యారని కూడా చెప్పుకోవచ్చు. టోటల్ ఇది రెడ్యాల గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి రావడం కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు కూడా ఈ విజువల్లో చూడొచ్చు. ఇది పరిస్థితి. ఇక్కడ రెడ్యాలకు సంబంధించిన గ్రామ ప్రజలు కూడా పూర్తి స్థాయిలో శుభాది వందనాలు తెలియజేసిన విజువల్లో కూడా మనం పూర్తి స్థాయిలో చూడొచ్చు.